సో ఎనీ లవ్ స్టోరీస్? లవ్ స్టోరీస్ ఏం లేదు, సింగిల్ లైఫ్ బెస్ట్ మావా. సూపర్ మావా, కరెక్ట్. నిజంగా అంటే చాలా మంది ఆ లవ్ అనే దీనిలోకి వెళ్ళిపోయి లైఫ్నే కెరియర్ని స్పాయిల్ చేసుకుంటారు. బట్ ఇంత తెలివితేటలు ఎక్కడొచ్చేసాయి లవ్ అనేదే వేస్ట్ అని? I felt like I should wait for the right person, for the right time to come. పెళ్లి టైంకి చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు టైం ఉంది, సో లెట్స్ ఫోకస్ ఆన్ మై కెరీర్. ఈరోజు డేట్ రాసుకోండి, రైట్ పర్సన్ వచ్చారు అనుకుంటారు. సో అంటే వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ట్రస్ట్, లవ్ అంటే అండర్స్టాండింగ్, అండ్ లవ్ అంటే లాయల్టీ. లాయల్టీ మ్యాటర్స్ ద మోస్ట్. ఓకే, సో అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ లవ్ అంటే నా అమ్మ. అది ఇది అసలైన లవ్. నాకు నెలగా చెప్పండి, That is forever అత్తయ్య గారిని అడిగానని చెప్పండి. Forever love. సో బ్యూటిఫుల్. అండ్ మీరు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చే ముందు కొన్ని మూవీస్ చూస్తారు కదా, యూ కెన్ వాచ్ తెలుగు మూవీస్. చూసాను. యువర్ ఫేవరెట్ మూవీ అంటే? సీతారామం. సీతారామం ఫిక్స్ అయిపోయారు. అది మహానటి. సావిత్రి గారు, కిరి సురేష్ గారి క్యారెక్టర్ కూడా. ఆ క్యారెక్టర్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ఆవిడ కూడా సేమ్ ట్రెడిషనల్ క్యారెక్టర్స్ ఆ లుక్ లోనే ఉంటారు అన్నమాట. Yes. సో కొంతమంది హీరోల పేర్లు చెప్తాను, సో వాళ్ళలో మీకు నచ్చిన క్వాలిటీ అండ్ బెస్ట్ మూవీ ఒకటి చెప్పాలి. ఓకే, క్వాలిటీ చెప్తాను. క్వాలిటీ చెప్తాను. ఓకే. మీకు నచ్చింది చెప్పండి, బెస్ట్ మూవీ కూడా మీకు మైండ్ లో వస్తే చెప్పండి వాళ్ళు. ఓకే. ఓకేనా? రైట్. ఫస్ట్ రామ్ చరణ్ గారు. RRR. ట్రిపుల్ ఆర్. Yes. సూపర్. క్వాలిటీ? He is charming. రైట్. అండ్ ఎన్టీఆర్ గారు. He has got that craze, mass craze, ఎనర్జీ. energetic. సూపర్. అండ్ ప్రభాస్ గారు. ప్రభాస్ గారు మాస్. He has got that aura of king's son, that kind of aura. సూపర్. నిజంగా వాళ్ళ పూర్వీకులు కూడా రాజులేనంట, సో ఆల్సో కింగ్స్. అండ్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ అనేది తగ్గేదలే. పుష్ప. పుష్ప తగ్గేదలే. సో ఆ డైలాగ్ చెప్తారా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా, ఫైర్. నాకు ఇంత రాదు ప్రాపర్ గా. ఓకే. సో మొత్తానికి అల్లు అర్జున్ గారి సినిమాస్ చూస్తుంటారా? చూస్తున్నాను. సూపర్. అండ్ నాని గారు. నాని గారు న్యాచురల్ స్టార్. న్యాచురల్ స్టార్. న్యాచురల్, వెరీ సో న్యాచురల్. ఆయన సింప్లిసిటీ ఇంకా. సింప్లిసిటీ మొత్తం వన్ పీక్. ఓకే. విజయ్ దేవరకొండ. హ్యాండ్సమ్. ఓకే. హ్యాండ్సమ్ హంక్. ఓకే. రౌడీ, ఇంకా అందరికీ తెలిసింది రౌడీ. రౌడీ. రౌడీ బాయ్. సో ఇండస్ట్రీలో ఇప్పుడు మీకు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు కాబట్టి, అంటే మీ లైఫ్ గోల్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటారు ఓవరాల్గా? సో మై వ్యూ ఇస్ లైక్, I told you, right, I want to do such kind of characters which will be impactful. నా సినిమా చూస్తే గర్ల్స్ షుడ్ బి లైక్, I want to become like her. అదే నాకు కావాలి. అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డూయింగ్ సత్యభామ. సో సత్యభామలో ఇఫ్ ఐ గో అవుట్, దే షుడ్ రికగ్నైజ్ మీ యాజ్ హసీనా. నా పేరు హసీనా సత్యభామతో. సో దే షుడ్ రికగ్నైజ్ మీ యాజ్ హసీనా. స్టూడెంట్లో చైత్ర అని పిలుస్తున్నాను. Some people will call me Chaitra. So that's what I want. I should get into that character, that people should call me from that character's name. సూపర్. That's my main goal. సో అలా ఉంటే ఇంక ఫిక్స్ ఇక్కడికి ఎక్కిపోద్ది అందరికి. Yes. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా చూసుకుంటే మీకు చాలా ఫాలోవర్స్ ఉన్నారు, సో ఆఫ్ కోర్స్ ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా చెప్పొచ్చు. సో అంటే ఇన్స్టాగ్రామ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? Instagram, it's good to scrolling reels, but we should have that pause, that stop, because pause లేదంటే టైం వేస్ట్ చాలా ఎక్కువ వస్తుంది. సో వర్క్కి అండ్ ఇన్స్టాగ్రామ్ వీ షుడ్ కీప్ దట్ అసైడ్ అండ్ ఫోకస్, బికాస్ చాలామంది టైం వేస్ట్ చేస్తారు రీల్స్ స్క్రోల్ చేయడానికి. ఫుల్ డే పని చేయట్లేదు, సో దిల్ నాట్ ఫోకస్ ఆన్ వర్క్ అండ్ స్టడీస్. సో అవర్ యంగ్ జనరేషన్, ఐ ఫీల్ they should keep that timing, or Instagram should have that timing. Yet you should not operate in 9-10 tarvata Instagram off. Okay. You should not use Insta. If this rule unte,
it will help. So everyone will sleep on time, everyone will focus, or else everyone will be scrolling.